ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం ఉదయం హోటల్లోని నిర్వహించారు. ఈ సమావేశానికి గాను పెందుర్తి, గాజ్వాక, మధురవాడ, భీమిలి, పద్మనాభం మండలాల కార్యవర్గ సభ్యులు, పెద్దలు హాజరయ్యారు. జర్నలిస్టులో ఎదుర్కొన్న వివిధ సమస్యలపైన పలువురు జర్నలిస్టులోని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై స్పందించిన కమిటీ పెండింగ్ అక్రిడిటేషన్లపైన కలెక్టర్కి కలవనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా కొన్నేళ్లుగా వినాయక చవితి, దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనుబంధ సంస్థలుగా స్మాల్ మీడియా, న్యూస్ పేపర్ అసోసియేషన్ ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలిపారు. అయితే ఇప్పటి వరకు అక్రిడిటేషన్ పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల కొరకు కలెక్టర్తో మాట్లాడినట్లుగా తెలియజేశారు. హెల్త్ స్కీమ్ కి జర్నలిస్టు చెల్లించాల్సిన ప్రీమియం ని సిఎస్ఆర్ నిధుల నుంచి చెల్లించాల్సిందిగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలోని ప్రధానంగా సభ్యత్వ నమోదుతో పాటు రానున్న సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పండుగల నిర్వహణ కోసం చర్చించడం జరిగింది. ప్రధానంగా వినాయక చవితి, విజయదశమి పండుగలు ఎప్పుడు కూడా ఫెడరేషన్ నిర్వహిస్తూ వస్తుంది. చాలా కాలం నుంచి ఈ పండుగలని ఫెడరేషన్ జరిపిస్తూ ఉంది. కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ రెండు యూనియన్ల ద్వారా జర్నలిస్టులకు ఏదైనా తమ పరిధి మేరకు, మా పరిధి మేరకు అక్రిడిటేషన్లు సులభతరం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి ఒక 6 వినతుల మీద మనం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో దాని మీద వినతిపత్రం ఇవ్వడం, దాన్ని నేను ఖచ్చితంగా ఐఎన్పిఆర్కి పోయే ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పాను. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక నివేదిక పంపించాను నేనైతే ప్రత్యేకంగా. అందులో ఏంటంటే ప్రధానంగా నేను మెన్షన్ చేసిన పాయింట్లు ఏంటంటే 6 పాయింట్లు మెన్షన్ చేశాను. అందులో ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది, అదొకటి. దాంతోపాటు ఇతర 11 రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం ఉంది జర్నలిస్టులకి. మరి మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని, వీటితో పాటు అక్రిడిటేషన్లు సులభతరం చేయాలని, అటాక్స్ కమిటీలతో పాటు అన్ని కమిటీలు కూడా జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయితే పారదర్శకంగా ఉంటుంది అని ఆ పాయింట్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్నిటికన్నా మెయిన్ ప్రమాద బీమా పాలసీని కూడా పునరుద్ధరించాలని కోరడం జరిగింది. పూర్వం మనం 200 కడితే 10 లక్షల బీమా వచ్చేది. దానివల్ల కొంతమంది మన మిత్రులు మృతి చెందినప్పటికీ కూడా వారికి 10 లక్షల బీమా వచ్చింది. ప్రజాశక్తి మన వల్లి గారు రోడ్డు యాక్సిడెంట్లో ఎలమంతలో చనిపోయినప్పుడు నేనే లీడ్ తీసుకొని ఆ 10 లక్షలు ఇప్పించాను వాళ్ళకి. అలా దానివల్ల ఏంటంటే జర్నలిస్ట్ జీవితానికి భరోసా ఉంటుంది, తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా. కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలే ఇందులోనే, ఇంకా వేరే దానికి తేవలేదు. అందరం కలిసి ఉండాలి, ఒక కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలన్నదే మా సంకల్పం. ఈరోజు కార్యవర్గ సమావేశంలో అవే చర్చించుకున్నాం. ప్రధానంగా రానున్న పండుగలు విజయవంతం చేయాలని, అలాగే ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిగా వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, ఇంకా రూరల్ ప్రాంతంలోనే అక్కడ కూడా కార్యవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాం. మరి ఫెడరేషను, అలాగే బ్రాడ్కాస్ట్, అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అన్నీ కూడా, అలాగే త్వరలో డెస్క్ జర్నలిస్టుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మన వేణు గారు కానీ, మురళీ గారు కానీ, ఇంకా మన దాంట్లో ఎవరైనా డెస్క్ జర్నలిస్టులు ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మన అనుబంధ సంస్థగా ఉంచుకుంటూ మనం ఏదైతే ఏమైనా మనకి వెల్ఫేర్ యాక్టివిటీస్ అందినప్పుడు వాళ్ళకు కూడా అందించడం, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళందరూ కూడా ఉపసంపాదకులు ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే రాత్రి అంతా కష్టపడి తెల్లవారులేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం వెళ్ళాలో కూడా చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనం ఏది చేసినా సరే, చిన్న కార్యక్రమం చేసినా వాళ్ళకి తెలియజేయడం, వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందించడమే మన ప్రధాన లక్ష్యం. ఇందులోనే ఎటువంటి వేరే దానికి కూడా తావులేదు. కాబట్టి డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్ రేపు దసరా ముందు కానీ దసరా తర్వాత కానీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకే అప్పగిస్తాం అందులోనే. కాబట్టి 4 ఉంటే ఇంచుమించు అందరూ కవర్ అవుతాయి. ఎందుకంటే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ వారికి ఉంది కాబట్టి మనం అది ఏర్పాటు చేయడం లేదు. వాళ్ళకి 32 మంది అసోసియేషన్ ఉంది కాబట్టి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పోవాలన్నదే మా ఆకాంక్ష. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నదే ఫెడరేషన్ ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. మరి ఈరోజు కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన గాజువాక, భీమిలి, పద్మనాభం, అలాగే మన నగర పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా గత జూలై 13వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ ఎలక్షన్ తర్వాత బ్రాడ్కాస్ట్ ఎలక్షన్స్, ఆ తర్వాత స్మాల్ అండ్ మీడియం పేపర్స్ ఎలక్షన్స్, అదేవిధంగా గోపాలపట్నం యూనిట్ ఎలక్షన్ జరిగాయి. సో ఇది మన పెద్ద బాడీ ఏర్పడింది.
త్వరలో డెస్క్ జర్నలిస్టుల యూనియన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక మహా యూనియన్గా, అంటే మహా విశాఖ ఎలా తయారైందో మహా యూనియన్గా తయారవ్వాలని మన ఆకాంక్ష. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు సంక్షేమం, ప్రతి ఒక్కరి తాలూకు ఇబ్బందులు మనం కన్సిడరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరి సమస్య కూడా మనం ఈ సందర్భంగా పరిష్కరించగలుగుతాం. త్వరలో ఎక్రిడేషన్స్ కానివ్వండి, తర్వాత బీమా సదుపాయం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ముందు చేస్తాం. ఇక మనం ఈ నెల 7వ తేదీన వినాయక చవితి ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 6వ తేదీన మనం వినాయక విగ్రహాల డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. ఆ తర్వాత మనం దసరా సంబరాలు నిర్వహించుకుంటాం. ముందు మరిన్ని కార్యక్రమాలు అందరం కలిసి బ్రాడ్కాస్ట్, స్మాల్ పేపర్సు, డెస్క్ జర్నలిస్టులు, మిగతా గాజువాక, గోపాలపట్నం ఆ యూనిట్లు అంతా కలిపి చేసుకుంటాం. ముఖ్యంగా మన జాతీయ కార్యదర్శి శ్రీనిబాబు గారు, తర్వాత మా సెక్రటరీ శ్రీనివాస్ గారు, గాజువాక ప్రసాద్ గారు అందరం కలిసి, ఈరోజు ఈశ్వర గారు అందరం కలిసి మన ఒక ఐకమత్యంగా ఈ యూనియన్ని ముందుకు నడుపుతూ అందరి తాలూకా యోగక్షేమాలు ముందు మనం పరిష్కరించుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.